Hi everyone, welcome to day 17 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం స్ప్రింగ్ కంటైనర్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు మనం ఐఓసి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఐఓసి ఫుల్ ఫామ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్. పేరు కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్న కాన్సెప్ట్ చాలా సింపుల్. ఫస్ట్ నార్మల్ జావాలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఆబ్జెక్ట్ కావాలి అంటే మనమే క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్. ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీ మనదే. మనమే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, మనమే మేనేజ్ చేస్తున్నాం. కానీ స్ప్రింగ్ బూట్లో అలా ఉండదు. స్ప్రింగ్ కంటైనర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ రెస్పాన్సిబిలిటీని తీసుకుంటుంది. మనం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు, స్ప్రింగ్ కంటైనర్ క్రియేట్ చేస్తుంది. అదే ఐఓసి. లెట్స్ అండర్స్టాండ్ విత్ సింపుల్ ఎగ్జాంపుల్. మీరు క్యాబ్ బుక్ చేశారు అనుకోండి, మీరు కార్ డ్రైవ్ చేయరు, డ్రైవర్ వచ్చి మిమ్మల్ని డెస్టినేషన్కి తీసుకెళ్తాడు. ఇక్కడ కంట్రోల్ మీ దగ్గర ఉండదు, డ్రైవర్ హ్యాండిల్ చేస్తాడు. అలాగే స్ప్రింగ్ బూట్లో ఆబ్జెక్ట్ క్రియేషన్ కంట్రోల్ కంట్రోల్ స్ప్రింగ్ కంటైనర్ దగ్గర ఉంటుంది. అందుకే దానిని స్ప్రింగ్ ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అని అంటారు. అంటే కంట్రోలర్ డెవలపర్ దగ్గర నుండి స్ప్రింగ్ కంటైనర్ దగ్గరికి మారిపోయింది. ఐఓసి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? లెస్ కోడ్, బెటర్ మేనేజ్మెంట్, ఈజీ మెయింటెనెన్స్, లూజ్ కప్లింగ్, ఈజీ టెస్టింగ్. అందుకే ఐఓసి అనేది స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యొక్క ఫౌండేషన్ కాన్సెప్ట్. ఐఓసి లేకపోతే డిపెండెన్సీ ఇంజెక్షన్ ఉండదు, స్ప్రింగ్ బీన్స్ ఉండవు, స్ప్రింగ్ బూట్ కూడా ఈజీగా వర్క్ చేయదు. ఈజీగా చెప్పాలంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ అండ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ డెవలపర్ దగ్గర నుండి స్ప్రింగ్ కంటైనర్ దగ్గరికి వెళ్ళడంని ఐఓసి అంటారు. ఇది స్ప్రింగ్ బూట్లో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో మనం ఐఓసి కంటైనర్ అంటే ఏంటి, ఇంకా బీన్స్ని ఎలా స్టోర్ చేస్తుందో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.